బలోచ్ లిబరేషన్ సైనికులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాక్ ఇస్తున్నారు. ఈ రోజు యాక్చువల్లీ రెండు విషయాలు జరిగాయి. ఒకటి, ఈ మ్యాప్లో చూడండి, ఈ ఏరియా పేరు నాష్కి. ఇది పాకిస్తాన్ ఇరాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్న రక్సాన్ హైవే మిల్ రోడ్ వద్ద దాదాపు 8 పాకిస్తానీ మిలిటరీ వ్యాన్స్ ఒక కాన్వాయ్ లాగా వెళ్తున్నాయి. యాక్చువల్లీ పాక్ సైన్యం తన సైనికుల్ని ఇరాన్ బార్డర్ వద్దకు తరలిస్తోంది. ఈ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు బలోచ్ యొక్క మజీద్ బ్రిగేడ్ కు చెందిన ఐఈడి గ్రెనేడ్స్ తో లోడ్ అయిన ఒక కార్ ఈ కాన్వాయ్ ను గుద్దింది. కాన్వాయ్ లో ఉన్న పాకిస్తానీ సైనికులు కూర్చున్న ఒక వ్యాన్ ను ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే బలోచ్ ఫైటర్ స్పాట్ ను చుట్టుముట్టి 90 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేశారంట. ఈ మొత్తం స్టోరీ ఎక్కడో విన్నట్లు, ఈ స్క్రిప్ట్ ను ఎక్కడో చదివినట్లు అనిపిస్తోంది కదా. ఎస్, పుల్వామా మీకు గుర్తుంటే February 14, 2019 లో జమ్మూ శ్రీనగర్ హైవేలో సెలవులు పూర్తి చేసి డ్యూటీ ఎక్కిన మన సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్లే కాన్వాయ్ పైన జైషే బ్యాచ్ కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే ఒక ఉగ్రవాది 300 కేజీల ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ తో ఒక కారును మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు తీసుకువెళ్లి కాన్వాయ్ ను గుద్ది 44 మంది సైనికుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఆన్ ద స్పాట్ లోనే మన సైనికులు వీరగతి పొందారు. సేమ్ ఇలాంటి అటాకే ఇప్పుడు రాక్సాన్ హైవే మిల్ దగ్గర జరిగింది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మీరు లేపిన దుమ్మును ఏదో ఒక రోజు మీరే నాకుతారు. ఇప్పుడు బలోచ్ ఫైటర్స్ పుల్వామా అటాక్ కు ప్రతీకారం తీర్చుకున్నారా? బలోచ్ ఫైటర్స్ రంగంలో దిగి అటాక్ కు పూర్తి బాధ్యత వహిస్తూ అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ద సో కాల్డ్ పాకిస్తాన్ సైనికుల మీడియా అయిన DGISPR అబద్ధాలు చెబుతోంది. కేవలం 13 మంది మాత్రమే చనిపోయారు అని చెప్పింది. కానీ అక్కడ జరిగిన స్క్రిప్ట్ వేరు. ఎవరో బలోచిస్తాన్ స్క్రిప్ట్ ను పగడ్బందీగా రాస్తున్నారండి. ఒకటి తర్వాత ఒకటి. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ లో 1 కాదు 2 కాదు దాదాపు 214 మంది పాకిస్తానీ సైన్య సిబ్బందిని కిడ్నాప్ చేసి చంపేశారు. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఇష్యూలో కూడా పాకిస్తాన్ DGISPR ప్రపంచానికి ఎన్నో అబద్ధాలు చెప్పింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ పాక్ SSG కమాండోస్ రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు అని చెప్పింది పాకిస్తాన్. అక్కడేదో పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ థండర్ బోల్ట్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ జరిగింది వేరు. బలోచ్ రాసిన గాడ్స్ ప్లాన్ ను ఎవ్వరూ మార్చలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఆపరేషన్స్ ను ఎలా చేయగలుగుతున్నారు అన్న విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంకొక పక్క పాకిస్తాన్ ఆర్మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఏం చేస్తోంది? ఇటువంటి అటాక్స్ ను పసిగట్టే బాధ్యత ISIదా కాదా? అసలు పాకిస్తాన్ ISI దగ్గర శాటిలైట్ సిస్టమ్ ఉందా? నిఘా వర్గాలు పనిచేస్తున్నారా, పడుకున్నారా? ఈ కాఫిన్స్ ను చూసారా? ఇది జాఫర్ ఎక్స్ప్రెస్ ఆపరేషన్లో చనిపోయిన SSG కమాండోస్ యొక్క కాఫిన్స్. ఒక్క కాఫిన్లో 3 తీసుకువెళ్తున్నారు. ఈ విషయం పాకిస్తానీ మీడియా ఎవ్వరికీ చెప్పదు. పాకిస్తాన్ కంప్లీట్గా తమ ప్లాట్ను మిస్ అవుతోంది. ఇప్పుడు బలోచిస్తాన్ను చూసి ఇరాన్ కూడా భయపడే పరిస్థితి. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ మీకు ఈ విషయాన్ని చెప్పవు. యాక్చువల్లీ బలోచిస్తాన్ భూభాగాన్ని పాకిస్తానీలు ఒక్కటే కాదు, ఇరానీలు కూడా కాజేశారు. ఇరాన్ భారత్కు మిత్రదేశమే, అయితే బలోచ్ ప్రజలను ఇరాన్ కూడా అణిచివేసింది. మీకు 2022లో ఇరాన్ ప్రభుత్వం, అదే ఇబ్రహీం రైసీ యొక్క ప్రభుత్వం, కుర్దిష్ అమ్మాయి అయిన మహసా అమీనీని సరిగ్గా హిజాబ్ వేసుకోలేదు అని చెప్పి మహసాను అరెస్ట్ చేసి చంపేశారు కదా. ఆ ప్రొటెస్ట్లో ఇరాన్లో ఉన్న బలోచ్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహసాను సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేశారండి. దీనికి కౌంటర్గా ఇరాన్ ప్రభుత్వం ఎంతోమంది ఇరాన్లో ఉన్న బలోచ్ ప్రజలను జైల్లో వేసింది, చంపేసింది. ఇరాన్లో ఉన్న సిస్తాన్, బలోచిస్తాన్ అనబడే ఈ ఏరియా మొత్తం బలోచిస్తాన్కు చెందినదే. బలోచ్ ఫైటర్స్ ఇరాన్ పైన కూడా ఎన్నో దాడులు చేశారు. January 2014లో బలోచ్ ఫైటర్స్ ఇరాన్ పైన కూడా దాడి చేశారు. మేబీ బలోచ్కు ఇజ్రాయెల్ కూడా సహాయం చేసే అవకాశం ఉంది. ఇక్కడ డాట్స్ను కనెక్ట్ చేయండి. ఇజ్రాయెల్ నైబర్హుడ్లో ఉన్న లెబనాన్లో, సిరియాలో ఉన్న రెబల్స్కు ఇరాన్ సపోర్ట్ చేస్తోందా, చేయడం లేదా? హమాస్కు కూడా ఇరానే సపోర్ట్ చేస్తుంది. ఎందుకని సపోర్ట్ చేస్తోంది అంటే ఇరాన్ యొక్క ఎజెండాను వీరి ద్వారా తీర్చుకుంటోంది. సేమ్ స్క్రిప్ట్ ఇజ్రాయెల్ కూడా రాయగలదు. ఇజ్రాయెల్కు శత్రు దేశం ఇరాన్. ఇరాన్ వీక్ పాయింట్స్లో ఒకటి సిస్తాన్, బలోచిస్తాన్. ఈ బలోచ్ ఫైటర్స్ ద్వారా ఇరాన్కు థ్రెట్ ఉంది. ఇజ్రాయెల్ బలోచ్ ఫైటర్స్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బలోచ్ స్ట్రాంగ్ అయితే ఈక్వల్గా ఇరాన్ కూడా భయపడాలి. మంది గొడవల్లో దూరే ఇరాన్ తన ఇంట్లో జరిగే గొడవలపైన కూడా దృష్టి పెట్టాలి. ఈ ఆర్టికల్ చూడండి, ఇది 2015లో జెరూసలం పోస్ట్ ప్రచురించిన ఆర్టికల్. ఈ ఆర్టికల్లో బలోచ్ లీడర్స్ మే సీక్ ఇజ్రాయెల్ హెల్ప్ అని క్లియర్గా రాసుంది. సడన్ గా బలోచ్ ఫైటర్స్ వరుసగా దాడులు చేయడానికి ఏదో ఒక సూపర్ పవర్ వీళ్ళని బ్యాక్ చేస్తోంది. ప్రతి ఒక్క ఈవెంట్ కు జియో పొలిటికల్ కనెక్షన్ డెఫినెట్ గా ఉంటుంది. ప్రెసెంట్ పాకిస్తాన్ ఆర్మీ బలోచ్ ఫైటర్స్ పేరు వింటే భయపడే పరిస్థితి. బలోచ్ ఫైటర్స్ కేవలం పాకిస్తాన్ సైనికులనే టార్గెట్ చేస్తున్నారు. సీపాక్ లో గ్వాదర్ పోర్ట్ లో పనిచేస్తున్న చైనీస్ పైన కూడా టార్గెట్ చేస్తున్నారు. రెండవ న్యూస్, జూన్ 2024లో జరిగిన రియాసీ అటాక్ గుర్తుందా? ఈ అటాక్ లో వైష్ణోదేవి భక్తులు వెళ్తున్న ఒక బస్ పైన పాకిస్తాన్ బ్యాక్ చేసిన
లష్కరే బ్యాచ్ దాడి చేశారు. అంటే బుల్లెట్తో దాడి చేసి డ్రైవర్ను ముద్రగా గాయపరిచారు. డ్రైవర్ బస్ యొక్క కంట్రోల్ తప్పిపోయాడు. బస్ లోయలో పడింది. ఈ అటాక్కు మాస్టర్ మైండ్ పాకిస్తాన్లో ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడు లేడు. ఈ అటాక్కు కర్త కర్మ మాస్టర్ మైండ్ పేరు అబూ కతల్. యాక్చువల్లీ ఏ ఒక్క గ్రూప్ లేదా ఏ ఒక్క రెబల్ గ్రూప్ ఎవ్వరూ భక్తులపైన దాడి చేయరు. ఇది వార్ క్రైమ్లో వస్తుంది. యుద్ధంలో ఎప్పుడూ సామాన్య ప్రజలపైన దాడి చేయొద్దు. కానీ నీతి న్యాయం ఏమీ లేని పాకిస్తానీ ఉగ్ర బ్యాచ్ తప్పు చేసింది. ఈ రియాసీ అటాక్ను మనం మర్చిపోయాం. బట్ ఎక్కడో ఏంజల్స్ లాగా కూర్చున్న కొంతమంది అన్నోన్ మెన్ దీన్ని మర్చిపోలేదు. ఈరోజు రియాసీ అటాక్ మాస్టర్ మైండ్ అయిన అబూ కతల్ను కొంతమంది అన్నోన్ గన్ మ్యాన్ కాల్చి చంపేశారు. ఇతను హఫీజ్కు చాలా కావాల్సిన వాడు. యాక్చువల్లీ ఈ దాడిలో హఫీజ్ కూడా చనిపోయాడు అనే వార్తలు వైరల్ అయ్యాయి. హాస్పిటల్ చేరుకున్నాడు, హఫీజ్ చనిపోయాడు అని కూడా వార్తలు వచ్చాయి. బట్ కన్ఫామ్గా ఏదీ రాలేదు. ఇతను మరియు దావూద్ ఎన్నోసార్లు చనిపోయాడు అనే వార్తలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. ఈ మ్యాప్లో చూడండి, ఇంకొన్ని రోజుల్లో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో చేరిపోతుంది. ఈ ఏరియాలోని చాలా డిస్ట్రిక్ట్స్ ప్రస్తుతం టీటీపీ మిలిటెంట్స్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ టీటీపీ మిలిటెంట్స్ ట్యాక్స్ను కలెక్ట్ చేస్తున్నారంట. పీఓకే ప్రజలు పాకిస్తానీ ప్రభుత్వం పైన ఎన్నోసార్లు తిరుగుబాట్లు చేశారు. యాక్చువల్లీ పీఓకే భారత్ యొక్క భూమి. ఈ పీఓకేలో చైనా సీప్యాక్ ప్రాజెక్ట్ను రన్ చేస్తోంది, హైవేస్ను కడుతోంది. ఇది ఇల్లీగల్. ఈ సీప్యాక్ రోడ్స్ను తీసివేయాలి అని ఎన్నోసార్లు ఇండియా చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. డిస్ప్యూటెడ్ ఏరియాలో ఎలా మీరు హైవేస్ రోడ్స్ కడుతున్నారు, ఇండియా పర్మిషన్ తీసుకోకుండా పీఓకేలో ఎలా చైనా ఎంటర్ అయింది అని చాలాసార్లు మన నాయకులు చైనాను హెచ్చరించారు. పీఓకే ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. బలోచిస్తాన్ ఎలాగోస్ బలోచ్ ఫైటర్స్ ఆధీనంలో వచ్చేస్తుంది. సింధ్ లిబరేషన్ ఫైటర్స్ సింధ్ ప్రావిన్స్ను ఒక సపరేట్ దేశంగా చేయనున్నారు. ఇక లాస్ట్కి కేవలం ఈ పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే పాకిస్తాన్ దగ్గర మిగులుతుంది. బలోచ్ ఫైటర్స్ చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా ఉన్నారండి. టీటీపీ లేదా ఇతర రెబల్ గ్రూప్స్ లాగా అన్ఎడ్యుకేటెడ్గా వీళ్ళు లేరు. వీళ్ళు ఎంత ప్రొఫెషనల్ అంటే బలోచ్ పైన ఇంటర్నేషనల్ లెవెల్లో పీఆర్ను మెయింటైన్ చేయడానికి వీళ్ళ దగ్గర బలోచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థకు సెక్రటరీగా ఖుర్షిద్ అహ్మద్ ఉన్నారు. ఈ ఖుర్షిద్ ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ఆర్టికల్స్ను ప్రచురించి బలోచ్ ఫైటర్స్ దగ్గర మానవత్వం ఉంది అని ప్రచారం చేస్తున్నాడు. జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసినా కూడా బలోచ్ ఫైటర్స్ ఆడవారిని, చిన్నపిల్లల్ని, నాన్ ఆర్మ్డ్ ప్రొఫెషనల్స్ను రిలీజ్ చేశారు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. బలోచ్ ఫైటర్స్ దగ్గర పొలిటికల్ వింగ్ ఉంది. బలోచ్ ప్రజలు అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. బలోచ్ ప్రజల దగ్గర డబ్బులున్నాయి. పాకిస్తానీలాగా కాదు, వీళ్ళు చాలా చదువుకున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఈ ప్రజలు తరచుగా బలోచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్ అంటూ ఇతర దేశాల ఎంబసీస్లో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. బలోచిస్తాన్ ఉద్యమాన్ని పాన్ వరల్డ్కు తీసుకువెళ్తూ ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఆఫ్ఘనిస్తాన్ స్పోక్స్ పర్సన్లా కాకుండా బలోచ్ చాలా క్లియర్గా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్నారు. బలోచ్ దగ్గర మస్జిద్ బ్రిగేడ్ అనబడే ఇలైట్ మిలిటరీ యూనిట్ ఉంది. యుద్ధాలు చేసే సైనికులు ఉన్నారు. జరీద్ అనబడే ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా వీళ్ళ దగ్గర ఉందండి. గూఢచర్య సంస్థ ఉంది. ఫిదాయిన్ ఆర్మీస్ ఉన్నాయి, గెరిల్లా ఆర్మీస్ ఉన్నాయి. మొత్తం బందోబస్తు బలోచ్ దగ్గర ఉంది. వీళ్ళు ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ చూడండి, డే టైం ఎంత ప్రొఫెషనల్గా ఉందో. సో బలోచ్ ఫైటర్స్ను పాకిస్తాన్ తక్కువగా అంచనా వేయడానికి లేదు. రానున్న రోజుల్లో ఈ రెబల్ గ్రూప్కు పెద్ద పెద్ద దేశాలు సపోర్ట్ చేయనున్నాయి. డెఫినెట్గా బలోచిస్తాన్ పాకిస్తాన్ నుండి సపరేట్ అవ్వనుంది. #బలోచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్ అని రాసి కమెంట్ చేయండి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.